సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని రంజాన్ మరియు హోలీ సందర్భంగా ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సదాశివపేట సీఐ ఆధ్వర్యంలో శాంతి సమావేశాన్ని చేపట్టారు. శాంతి సమావేశంలో మరియు అన్ని రాజకీయ పార్టీ నాయకులు, ముస్లిం మత పెద్దలు మరియు పట్టణ యువకులు, పట్టణ నాయకులు పాల్గొన్నారు. శాంతి సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం పండుగను ఇరు వర్గాల వారు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని పట్టణ సీఐ మహేష్ గౌడ్ తెలిపారు. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే ముందుగా వారికి తెలియచేయాలని ఇరు వర్గాల మత పెద్దలకు సూచించారు. जनाब महेश गौड़ साहब, सर्कल इंस्पेक्टर ऑफ पुलिस, और उसी तरीके से कोंडापुर मंडल, सदाशिवपेट मंडल के सियासी कायदीन और पुलिस ऑफिसर्स और काउंसलर्स और रिपोर्टर्स की खिदमत में मैं इस मुबारक रमजान के महीने और होली त्यौहार के सिलसिले में सीएम साहब ने पीस कमेटी की मीटिंग के लिए हमें सर जोड़ कर बैठने की जरूरत जो महसूस की है, मैं उनको दोनों कम्युनिटीज की तरफ से ये एश्योरेंस, ये इत्मीनान दिलाना चाहूँगा कि हमारा सदाशिवपेट हमेशा से अमन का गहवारा रहा है। कभी भी मजहब की बुनियाद पर या किसी त्योहारों के मौके पर हमारे सदाशिवपेट में किसी किस्म का झगड़ा फसाद होने की तारीख नहीं है। आज हम अच्छी तरीके से जानते हैं कि सदाशिवपेट के हिंदू, मुस्लिम, सिख जो भी मजहब के मानने वाले हैं, एक खानदान, एक फैमिली के तौर पर हम हर एक के दुख और खुशी और गम के मौके पर हम आपस में हिस्सा लेते हैं। वो एक रिवायत रही है। मैं ये भी बताना चाहूंगा कि किसी भी मुल्क हो या इलाका हो, आपसी नफरत की बुनियाद पर कभी भी खुशहाली और तरक्की मुमकिन नहीं है। दुनिया की तारीख को उठा के देखिए, बर्बरियत, दहशतगर्दी और मुनाफिरत की बुनियाद पर जहां कहीं भी सोच को लागू किया गया, अवाम पे मुसल्लत किया गया, वहां की हुकूमतें बर्बाद हो। इस कमिटी शांति कमिटी की अध्यक्षता वहिస్తున్నటువంటి మన గారికి మరియు ఇక్కడ వచ్చిన స్టేజ్ పై ఉన్న పెద్దలందరికీ, మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చేసిన అందరూ కూడా అన్ని వర్గాల వారికి, మత పెద్దలకు అందరూ కూడా ముందుగా హోలీ పండుగ మరియు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ, ఇక్కడ ఇప్పటివరకు కూడా సరే ఇప్పుడు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ భేదాభిప్రాయాలు కూడా లేకుండా ఇప్పటివరకు నిర్వహించుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా నిర్వహించుకుంటామని చెప్తూ మండలంలో కూడా అన్ని గ్రామాలలో చాలా సామరస్యంగా కలిసిమెలిసి ఉంటారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుపుకుంటామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన సిఐ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ సదాశివపేట లోపల సమాజం లోపల అందరం ఉంటున్నాం. అందరం కలిస్తేనే ఏ పండుగ అయినా సరే మనం అందరం కూడా సుఖ సంతోషంగా ఉంటాం. ఒకరికొకరు సాయం చేసుకుంటూ సదాశివపేట చరిత్ర అనేది ఉన్నది. అందరూ అనుకుంటారు సదాశివపేట లోపల ఏదో అవుతుంది అని చెప్పేసి. ఎప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా అలాంటి ఏమీ కూడా సంఘటన జరగలేదు. ఇప్పుడు కూడా కొద్దిమంది ఎవరైనా ఇచ్చేస్తే దాని తప్ప మళ్ళీ అక్కడ పెద్దలు ఇక్కడ పెద్దలు ఒక 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా దాదాపు మేమందరం ఒక 30 సంవత్సరాలు అవుతున్నా చదివి అందరం కూడా ఒక రకంగానే ఏది ఉన్నా సరే అందరం కలుపుకొని తీసుకొని పోతాం. పీస్ కమిటీ వాళ్ళ పోలీసు వాళ్ళ ఉద్దేశం కూడా అదే ఉంది. మనం అందరం కూడా సుఖ సంతోషంతో మన యొక్క పండుగ మంచిగా జరుపుకోవాలి. ఎవరి పండుగ అయినా సరే, ఎవరి పండుగలు కూడా వాళ్ళు మంచిగా సుఖ సంతోషంతో ఒకరినొకరిని ప్రేమగా చూసుకుంటూ, ఒకరినొకరు ద్వేషంగా కాదు, ఒకరినొకరు ప్రేమగా మనం అందరం కూడా మా పండుగలు కానీ అందరి పండుగలు కానీ అందరం కలిసిమెలిసి తీసుకెళ్తేనే ముందుకెళ్తాయి. ఏ పండుగ అయినా సరే మనకి సమాజం. హోలీ పండుగ సందర్భంగా శాంతి కమిటీ నూతన ఎస్పీ గారు కాల్ చేయడం వల్ల జరపడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు నేను ఎందుకంటే చాలా సంతోషంగా, అంటే ఈరోజు రంజాను, హోలీ 2 పండుగలు కలిసి వస్తున్నాయి. కాబట్టి మనం అందరం ఏ విధంగా ఉంటాము, కాబట్టి పండుగలు ఏ విధంగా జరుపుకుంటాము,
కొత్తగా వచ్చిన ఎస్పీ గారికి కానీ ఉన్న స్టాఫ్ కానీ సిఐ గారు కానీ మనం అందరం కలిసికట్టుగా ఒక ప్రేమగా అందరం హోలీ కానీ రంజాన్ పండుగలు కలిసి చేసుకొని వాళ్ళకు నిరసనగా మనం ఉండాలని నా ఒక కోరిక. ఈ అవకాశం ఇచ్చిన మన సిఐ గారికి అందరికీ ఒక ధన్యవాదాలు. పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ గారు అధ్యక్షత వహిస్తున్నారు ఈ మీటింగ్కి. మరి పెద్దలంతా స్టేజ్ మీద ఉన్నారు. అంటే తెలంగాణలోనే హైదరాబాద్ తర్వాత సదాశివపేట అని చెప్పుకునేది ఆలోచన. కాబట్టి ఈ రెండు పండుగలు హోలీ రంజాన్ వస్తున్నాయి కాబట్టి ఎలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్ అయితే ఈ మధ్య సోషల్ మీడియా సిఎస్ఎఫ్ అన్నట్టు సోషల్ మీడియాలో తెలిసి పిల్లలు కొంతమంది ఇట్లా పెట్టడము అట్లా పెట్టడము అవన్నీ ఉంటే పెద్దలుగా పెద్దలు కూడా మన పోలీస్ కానీ పోలీస్ అన్నారు కాబట్టి రావాల్సిందిగా మన దర్గా ప్రాజెక్ట్ మన అక్బర్ భాయ్ని సాధారణంగా మన స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. పైకి రావాల్సింది స్టేజ్ పెట్టి అదే బీజేపీ తరఫు నుంచి మన మాణిగ్రామ్ కూడా స్టేజ్ పైకి రావాల్సింది కోరుతున్నాం. కమ్యూనిటీ మన సదాశివపేట సిఐ గారు మరియు శాంతి కమిటీ ఏర్పాటు చేసిన మరి హోలీ పండుగ రంజాన్ మాస గురించి మరి ఏర్పాటు చేసిన దీనికి ఇచ్చేసిన పెద్దలందరికీ మన విధంగా ముందు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మరి పాత్రికేయులకు కూడా ముఖ్యంగా మనమందరం కలిసికట్టుగా చేసుకుంటేనే పండుగ అందరూ తెలిసిన విషయమే. మనమందరం కూడా ప్రతి సంవత్సరం పోలీస్ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంతకుముందు కూడా వినాయక చవితి ముందు కూడా ఏర్పాటు చేసినాం. అందరూ కలిసికట్టుగా మనం అందరం కూడా మరి ఏ విధంగా చేసుకుంటే భగవాన్ అని కూడా కార్యాచరణ చేసుకున్నాం. అదేవిధంగా మరి ఇప్పుడు కూడా రంజాన్ మాసం ఉంది కాబట్టి మరి రంజాన్ పండుగ ఉంది కాబట్టి అందరూ శాంతియుతంగా పండుగను జరుపుకోవాలి. ఎక్కడ ఏ విధంగా కూడా అవాంఛనీయ సంఘటనలు కానీ ఇంకేది కానీ త్వరగా రాకుండా మనమందరం మరి ముందు నడవాలని చెప్పేసి కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. భారత్ మాతాకి చేస్తాం. ప్రోగ్రామ్ అవుతూనే ఉంటుంది. రంజాన్లు వస్తూనే ఉన్నాయి, వెళ్తూనే ఉన్నాయి, అయిపోతూనే ఉన్నాయి, చేస్తూ ఉన్నాయి. హోలీలు వస్తున్నాయి. సోషల్ మీడియా బాగా ఫేరప్ అయిపోయింది. బాగా మనకి చాలా విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతుంది కాబట్టి కొన్ని ఫేక్ ఉంటాయి, కొన్ని పాతవి ఉంటాయి ఇన్సిడెంట్లు. అవి అట్లా మనం రిప్రజెంటేటివ్స్ ఉన్నవి ఏంటంటే మనకి కొంచెం అవి ఇట్లాంటి మాటలు ఉన్నా కూడా మనం కంట్రోల్ చేసుకునే స్థాయిలో ఉండాలి. ఎందుకంటే సదాశివపేట పోలీస్ స్టేషన్లో మిక్స్డ్ కోఆపరేషన్ ముందు నుంచి కలిసిమెలిసి ప్రతి పండుగని అద్భుతంగా చేసుకుంటారు. ఇక్కడ అట్లా ఉన్నా కూడా చాలా మంచి రిలేషన్స్ ముస్లిం మన కౌన్సిలర్ అక్కడ కొంచెం మండలాలు సమాజపరచడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే ఇదే రోజు హోలీ పండుగ. హోలీ పండుగ అంటే ప్రతిసారి హోలీ ఆడుకునే వాళ్ళు అవ్వరు. రాంగారంగా అనిపించిందంటే మరి ఎందుకు తక్కువైందని చెప్పేసి మనం ఆలోచించుకోవాలి ఎప్పుడైనా. ఎందుకంటే మనము అందరం బాగుండాలని కోరుకునే దాంట్లో వాళ్ళు ముందుంటారు పోలీసు వాళ్ళు. ఎందుకంటే ఏదైనా అయిందంటే వాళ్ళకి నిద్ర పట్టదు. కొట్టాలి చేసుకుని మనం ఉంటుంది, చే బలము రక్షించే మాత్రం మనం అవుతుంది. కనుక మనం ఇక ముందుగా మన దగ్గర మన ఏది వినాయక చవితి అవుతుంది. వినాయక చవితి పండుగ అంత పెద్ద పండుగ నిమజ్జనం రోజు కలిసి जनाब महेश गौड़ साहब सर्कल इंस्पेक्टर